నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలపై ఆ పార్టీ సీనియర్ నేతలు మొదటిసారి తిరుగుబాటు మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత వారి నియోజకవర్గానికి చుట్టపు చూపులా వచ్చి వెళ్తుండటంతో పార్టీ క్యాడర్ డీలా పడిపోయింది. ఆర్మూర్ నియోజకవర్గంలో జీవన్ రెడ్డి ఓడిపోయిన మరుసటి రోజు నుంచి కన్నెత్తి చూడలేదంట. అడపాదడపా వచ్చినప్పుడు మాత్రం హడావిడి చేసి వెళ్లిపోతున్నారంట. ఆయన పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయడం లేదని, క్యాడర్కు ధైర్యం చెప్పే దిక్కు లేకుండా పోయిందని గులాబీ శ్రేణులు జీవన్ రెడ్డిపై బగ్గుమంటున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన్ని పక్కన పెట్టకపోతే జిల్లాలో పార్టీకి పుట్టగతులుండవని హెచ్చరిస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటు తరువాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో గులాబీ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నాయకులు పలువురు జీవన్ రెడ్డి విజయానికి వెన్నుదన్నుగా నిలిచారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సన్నిహితుడిగా మెలుగుతూ వచ్చిన జీవన్ రెడ్డి కొంతకాలం సీనియర్ నాయకులను గౌరవించినప్పటికీ తరువాత వారిని పట్టించుకోకుండా కొద్దిగా దూరం పెడుతూ వచ్చారట. ఇక అప్పటి నుంచి భూకబ్జాలు, బెదిరింపులు, అక్రమాలకు పాల్పడటం, ఎదిరిస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపటం వంటి అరాచకాలు చేశారని పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో జీవన్ రెడ్డి మరోసారి ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలిచారు. రెండోసారి గెలిచిన తరువాత పార్టీలో ఒక మాస్ లీడర్ గా పేరు తెచ్చుకున్నప్పటికీ తన నియోజకవర్గంలో మాత్రం క్యాడర్ కు తీవ్ర నష్టం చేశారని సొంత పార్టీ నేతల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై గులాబీ శ్రేణులే తిరుగుబాటు చేస్తూ ఆయన్ని ఆర్మూర్ కు దూరం చేయాలని డిమాండ్ చేస్తుండటం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే జీవన్ రెడ్డికి చెందిన జీవన్ మాల్, ఆర్టీసీ స్థలం లీజుకు సంబంధించి బకాయిలు కోట్ల రూపాయల్లో ఉండడంతో నోటీసులు జారీ అయ్యాయి. జీవన్ మాల్ సీజ్ చేయటం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు కొత్తగా సొంత పార్టీ క్యాడర్ జీవన్ రెడ్డి చేసిన అరాచకాలపై ధ్వజమెత్తుతుండడం గులాబీ పార్టీలో కలకలం రేపుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఒకసారి కల్వకుంట్ల కవిత ఓటమికి, రెండవసారి బాజిరెడ్డి గోవర్ధన్ ఓటమికి ఆర్మూర్ నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో ఓట్లు రాకపోవటమే కారణమని, దానికి కారణం మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వైఖరి అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీవన్ రెడ్డి ఈ 10 ఏళ్లలో చాలా అరాచకాలు చేశారని, బెదిరింపులు, భూకబ్జాలు, అక్రమ కేసులు పెట్టించి ప్రజలను ఇబ్బంది పెడుతూ సొంత పార్టీ కార్యకర్తలను ముప్పు తిప్పలు పెట్టి జైలు పాలు చేశారని పార్టీ క్యాడర్ ప్రెస్ మీట్లు పెట్టి మరీ టార్గెట్ చేస్తోంది. తన అరాచకాలను ప్రశ్నించిన మీడియా ప్రతినిధులను సైతం జీవన్ రెడ్డి బెదిరించారట. జీవన్ రెడ్డికి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టినప్పటి నుంచి ఒక నియోజకవర్గమే కాదు, జిల్లా వ్యాప్తంగా పార్టీ పరిస్థితి దిగజారిపోయిందని తిరుగుబాటుదారులు ఆరోపిస్తున్నారు. వెంటనే జీవన్ రెడ్డిని పార్టీ ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి ఖాయమని హెచ్చరిస్తున్నారు. ఎవరిని చూసి ఓటేయాలి? ప్రజలైతే నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు? క్లియర్, మేము జీవన్ రెడ్డిని చూస్తే ఓటేయం. 23లో చెప్పింది అదే, ఇప్పుడు కూడా చెప్పింది. మాకు కేసీఆర్ ఇష్టం. ఇప్పుడు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ అంటే ప్రజలకు కొంత అభిమానం పెరిగింది. కేసీఆర్ క్రేజీ పెరిగింది, టీఆర్ఎస్ క్రేజీ పెరిగింది. ఎందుకు అంటే కాంగ్రెస్ వైఫల్యాల వల్ల, ఏదైతే ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఫెయిల్ వల్ల పెరిగింది. కానీ ఇక్కడ ఏమున్నది? ఇక్కడ ఏమీ లేదు, నిస్తేజం ఉన్నటువంటి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఆది నాయకత్వం ఇమ్మీడియట్ ఇట్లాంటి అరాచకవాదులను, ఏదైతే కబ్జాకోరులను, ఏదైతే ప్రజల్ని, కార్యకర్తలను కేసులు వేసినాడో, ప్రజల్ని దోపిడీ చేసినాడో, భూములు గుంజుకున్నాడు, జాగాలు గుంజుకున్నాడు, వీళ్ళని తక్షణం పక్క జరిపితే బ్రహ్మాండమైన కేసీఆర్ గారి పార్టీకి, ఇలా టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాండమైన అవకాశాలు ఉంటాయి. రేపు జడ్పీటీసీలు, ఎంపీటీసీలే కానీ దేంట్లైనా కానీ దీటిటువంటి పోగలటువంటి శక్తి క్యాడర్లో ఉన్నది. కేవలం జీవన్ రెడ్డి ప్రవర్తనపై చాలా మంది సైలెన్స్ అయిపోయారు. సైలెన్స్ అయితే మాత్రం రేపటి ఎన్నికల్లో మాత్రం వాళ్ళకి తెలిసి ప్రసక్తి లేదు, పరిస్థితి లేదు. నిన్ను చూసి మాత్రం ప్రజలు సొంత నియోజకవర్గంలోనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ పార్టీ శ్రేణుల ఆగ్రహానికి గురవుతోన్న జీవన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పార్టీకి ఏం న్యాయం చేస్తారని, వెంటనే ఆయన్ను తప్పించాలని ధిక్కార స్వరాలు పెరిగిపోతున్నాయి. నువ్వు నీ మనుషులతో కొట్టిద్ది బహిరంగ రహస్యం. నీ మనిషితో కొట్టిస్తే ఇవాళ మాట్లాడు పండుగ నీకు వచ్చినట్లేదు. ఇలా ఏ ఒక్క విలేజ్ అన్నా నీకు క్యాడర్ ఉందా, నీ గోడర్ ఉందా, నేను ఒక్కొక్క సయ్యారెడ్డి అది లేదే. ఆర్మూర్ నియోజకవర్గంలో సొంత పార్టీ నాయకులు ఆయనపై బహిరంగంగా విమర్శలు గుప్పిస్తుంటే మిగిలిన నియోజకవర్గాల నేతలు జీవన్ రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నట్టు తెలుస్తోంది.
2018 ముందస్తు ఎన్నికల్లో 28,000 పైచులకు మెజార్టీతో గెలిచిన జీవన్ రెడ్డి గత ఎన్నికల్లో దాదాపు 30,000 తేడాతో పరాజయం పాలవటానికి ఆయన అరాచకాలే కారణమన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రావాలంటే జిల్లాకు పార్టీని సమర్థంగా నడిపించే నాయకుడు కావాలని, లేకపోతే ఆర్మూర్ నియోజకవర్గంలో పార్టీ పతనమైనట్లు జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ అధోగతి పాలవుతుందని క్యాడర్ అధిష్టానానికి సూచిస్తోంది. త్వరలోనే కేసీఆర్, కేటీఆర్లను కలిసి ఈ విషయం నివేదిస్తామని ఆర్మూర్ సీనియర్ నేతలు బహిరంగంగానే చెప్తున్నారు. మరి చూడాలి ఈ పంచాయతీని గులాబీ పార్టీ పెద్దలు ఎలా సెటిల్ చేస్తారో.